అమ్మ ఎమ్మెల్యేగా మహేశ్వరం నుంచి రంగంలో లేకపోవడము, మీకు గతంలో సూరి భానుకిరణ్లతో సంబంధాలునే అది పెద్ద ప్రాపగండ కావడము, భూ కబ్జాలు అవి ఇవన్నీ కూడా మీ ఓటమికి కారణాలుగా భావిస్తున్నారా? ముమ్మాటిగా నేను చెప్పాను. దానివల్ల నేను చాలా నష్టపోయాను. నాగరాజన్, పర్సనల్గా నష్టపోయినాను, ప్రొఫెషనల్గా నష్టపోయినాను. ఈ ప్రచారాలు ఏవైతే జరిగినాయో వ్యక్తిగతంగా నా పైన చాలా పెద్ద ఎత్తున ప్రెషర్ పెరిగింది. అంటే నేను మొదలే చెప్పాను, ఏంది అంటే నేను కాని వ్యక్తిగా నన్ను చిత్రీకరించి ఎప్పుడైతే ప్రజలు నా గురించి మాట్లాడుకుంటారో ఎవరైనా, నేనైతే చాలా బాధపడ్డాను. డిప్రెషన్లో కూడా పోయాను చాలా నెలలు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏందబ్బా ఓడిపోవడం లెక్కైతే ఈ ప్రచారాలు ఏంది. ఆ రోజు టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం, వైసీపీ కూడా అభ్యర్థున్నారు కదా. వైసీపీ అభ్యర్థి నిలబెట్టారా? ఎవరు నిలబెట్టారు వైసీపీ అభ్యర్థిని? అలా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎవరు, కొండరాఘవరెడ్డి అని. ఓకే. జగన్ గారితో మీకున్న పరిచయాలు ఎలాంటివి? నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్ అన్న బాగానే ఉండేవాడు. అంటే మీ మామగారు కుమారుడు కదా? బాగుండేవాడు. మీ మామగారు కుమారుడు కదా? అదే, అందుకే నాతో ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్ మెయింటైన్ చేశాను నేను. ఓకే. అయితే నన్ను కూడా బాగానే ఆదరించాను. 2014 ఎన్నికల నాటికి ఇక్కడ అంటే వైసీపీ మనుగడ అనేది పెద్దగా లేదు అసలు. వైసీపీ అంటే ఉనికి కోసం మాత్రమే వాళ్ళు అభ్యర్థులు నిలబెట్టారు. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఎవరు కూడా ఇక్కడ విజయం సాధించింది లేదు, ఉనికి కోసం నిలబెట్టారు అనుకుంటాం. అయితే అంతకుముందు మీరు ఒకసారి ఆ చేవెళ్లలో పార్లమెంటు అభ్యర్థిగా వైసీపీ నుంచి దిగిన అతను మీ ఓటు బ్యాంకు అంటే మీ ఓటను చీలుస్తాడేమో అని అనుమానం వచ్చినప్పుడు అంటే మీ మామగారు అంటే రాజశేఖర రెడ్డి గారి కుమారు అంటే మీ బావగారు మీ జగన్మోహన్ రెడ్డి బావ దగ్గరికి వెళ్ళి మీరు అడగలేదా, నేను నిలబడుతున్నా నాపై పోటీ ఎందుకు తప్పుకోమని చెప్పని మీరేం అడగలేదా? నాకు దొరకలేదు. దగ్గర ఉన్న వ్యక్తులకి ఎవరైతే ఇప్పుడు పార్టీ నడుపుతున్నారో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నాను కూడా. ఏమని అంటే ఇలా ఉంది పరిస్థితి అంటే ఆయన సరే చూద్దాం అని చెప్పినాను. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. కానీ ఈడొక రాజకీయ ఆరోపణ చేయాలి నేను వైఎస్ఆర్సీపీ పైన, పార్టీ పైన. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలనే ఒక ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపి ఆ రోజు చాలా నియోజకవర్గాల్లో క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ పెట్టింది. దాంట్లో భాగంగానే నా నియోజకవర్గం కూడా. నాకు 63,000తో నేను ఓటమి చెందితే వైఎస్ఆర్సీపీకి 48,000 ఓట్లు రావడం, ఎంఐఎం పతం గుర్తుకి దాదాపు ఒక 58,000 ఓట్లు రావడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు, మా ఓట్లు. వీళ్ళిద్దరు కూడా క్యాండిడేట్ పెట్టకపోయింటే ఈరోజు నేను లోక్సభలో మెంబర్ ఉండేవాడిని. సో ఆ రోజు జరిగినటువంటి రాజకీయ ఎత్తుగడలో కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలో టీఆర్ఎస్ పార్టీతో కలిసి వైఎస్ఆర్సీపీ పనిచేసింది. అంటే మీ బావగారి మీద మీకేం కోపం లేదా? లేదండి, కోపాలు రాజకీయాలు కోపతాపాలు ఎన్ని రోజులు. అనవసరంగా మా బావ నా మీద పోటీకి పెట్టకపోయింటే నేను గెలిచేవాడిని కదా. అక్కడ బాధ అవుతుంది. ఎక్కడ బాధపడ్డానంటే మేము ఓటమి ఎప్పుడు చూడలా, వాళ్ళ ఇంట్లో కూడా ఓటమి ఎప్పుడు చూడలా. విజయమ్మ గారు ఎప్పుడైతే ఓడిపోయినారో అప్పుడు కొంచెం బాధపడ్డాను. మీరు బాధపడ్డారా? బాధపడ్డాను. ఎందుకు? విజయమ్మ గారిలో మేము రాజశేఖర రెడ్డి గారిని చూసుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఓడిపోవద్దు అనేది నిరంతరం ఆ రోజు ఉంది, ఇప్పుడు ఉంది, రేపు కూడా ఉంటుంది. విజయమ్మ గారు ఓడిపోయినప్పుడు మాత్రం నేను ఓడిపోయినప్పుడు ఎంత బాధపడ్డాను. అది రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఓటమి చూసినారే అనేది చాలా బాధ వేసింది ఆ రోజు. ఆయనకు ఉండకపోవచ్చు మా అన్నగారికి, జగన్ అన్నగారికి, మాకైతే వాళ్ళ కుటుంబం పట్ల ఇంకా అభిమానం ఉంది. ఆయనకి బహుశా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఎప్పుడైనా కలిసారా? లేదండి, కలవలేదా? పోటీ పెట్టారని కలవలేదా లేదా మామూలుగా? ఎందుకో కలవలేదన్నా. కాకతాళీయంగా కూడా ఎక్కడ ఎదురుపడ్డా కలిస్తే కలవాలని కూడా ఉంది, చాలా రోజులైంది మాట్లాడుకుందాం అనేది కూడా ఉంది. ఏం రాజకీయం లేదు, పాత విషయాలు ఏదన్నా నెమరు వేస్తూ ఏం జరిగింది. మీ మ్యారేజ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిందా తర్వాత జరిగిందా? నా మ్యారేజ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫిక్స్ అయిందన్న. కానీ ఆయన చనిపోయినాక పోస్ట్ పోన్ చేశాం. అమ్మ నాన్న చనిపోయినాడు, కొన్ని రోజులు పోస్ట్ పోన్ అంటే 4 నెలల తర్వాత ఆయన చనిపోయిన ఒక 5-6 నెలలు అయింది అనుకుంటా. నా మ్యారేజ్ ఏప్రిల్లో అయింది, నేను చనిపోయిన సెప్టెంబర్లో. 6 నెలలు 7 నెలలు అయింది. తర్వాత చేశాను. జగన్ గారు వచ్చారా పెళ్ళికి? వచ్చాడు, జగన్ వచ్చాడు, అందరూ వచ్చారు, మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారు. అందరూ వచ్చారు. బాగానే ఉండేవాడు నాతో వ్యక్తిగతంగా. ఇప్పుడు కలిసినప్పుడు కూడా బాగానే ఉంటాడని అనుకోవాలి. అంటే కలవలేదు. కలవలేదు లాస్ట్ అదేనా పెళ్ళికి కలిసినదేనా? లేదన్న, దాని తర్వాత కూడా ఉన్నాడు కదా, పార్టీలో ఉన్నాడు. మేము ఆయన లీడర్గా చేయాలని ప్రయత్నం చేసిన దాంట్లో నేను కూడా ఉన్నాను.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే క్లియర్గా వాళ్ళ స్టాండ్ స్పెల్అవుట్ చేసిందో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసాం. కానీ ఆయన పొలిటికల్గా ఆయన ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు మేము కూడా మా డిసిషన్ తీసుకోవాలి కదా. అలా కొంచెం డిస్టెన్స్ అన్నను కొంచెం దూరం ఏర్పడింది. ఎప్పుడు మాట్లాడుకునే ఒక అవకాశం మళ్ళీ దొరకలేదు. ఎప్పుడైనా తొందరలో దొరుకుతుందేమో చూద్దాం. కార్తీక్ రెడ్డి గారు 6 అడుగుల ఆజానుబాహుడు, చెప్పాలంటే ఒక బాహుబలి అంటుంటారు. అలాంటి బాహుబలి తెర వెనుక ఎవరినైనా విమర్శిస్తారు, ఎవరినైనా గట్టిగా మాట్లాడతారు. తెర ముందుకు వచ్చేసరికి చాలా నెమ్మదిగా మాట్లాడతారు అంటుంటారు. రాజకీయాల్లో మనం ఏదైతే పాస్చరింగ్ ఉంటుందో, ఏదైతే ఇది ఉంటుందో, ఇది చాలా సౌమ్యంగానే ఉండాలన్న. తెర వెనకాల అదే సౌమ్యత నువ్వు పాటిస్తే మాత్రం నేను రాజకీయం ఎక్కువ రోజులు చేయనియరు. అట్లా అని చెప్పి మీరు మళ్ళీ నన్ను అదే చిత్రీకరించుకోవాలి. అంటే రాజకీయాలు చేసే పద్ధతులు కొన్ని ఉంటాయి. ఏం చేసినా తెర వెనకే చేస్తారు. అట్లా కదా, అంటే తీసుకున్న నిర్ణయాలు గట్టిగానే తీసుకుంటాను. తీసుకున్న నిర్ణయాల పట్ల గట్టిగానే ఉంటాను. ఆ మొండితనం, ఆ చేయాలని పట్టుదల నేను తీసుకున్న విషయాల్లో గట్టిగానే ఉంటుంది. అన్ని నిర్ణయాలు తెర వెనకే, తెరపైన ఉండవు. ఇది నిర్ణయమే కదా. మీతో వచ్చి మాట్లాడడం ధైర్యంతో కూడుకునే పనే కదా. అదే నిర్ణయాలు అన్నీ తెర వెనకే, తెర ముందు కాదు. తెర వెనకాల తీసుకున్న నిర్ణయాలే తెర ముందుకు వస్తాయన్న. ఇంకంతే, దాంట్లో పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. మాట్లాడే పద్ధతిలో, చేసే పద్ధతిలో సౌమ్యత ఉండొచ్చు. తీసుకున్న నిర్ణయాలే కానీ, దానికి సంబంధించిన విషయాలే కానీ కఠోరంగానే ఉంటాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.